దేవుని వాక్యములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1, 2 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. పేజీ నెంబరు క్రొత్త నిబంధనలో 208. పేజీ నెంబరు క్రొత్త నిబంధనలో 208. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2 వచనాలను అందరము కలిసి చదువుకుందాం. చదవండి బిగ్గరగా. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం కూడా అందరము కలిసి చదువుకుందాం. పేజీ నెంబరు 136. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. ఇది కూడా అందరం కలిసి చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. సౌండ్ లేదని కొంచెం పెంచుతారా? మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా సొంత రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామములో స్తోత్రాలు. ఇంతవరకు మీరు సహాయపడ్డారు, పాటల ద్వారా మహిమ పొందారు. తిరిగి ప్రభువా వర్తమానము కొరకై చదవబడిన లేఖన భాగములను బట్టి స్తుతిస్తున్నాను. హెబ్రీ 12, 1, 2 ఆ రీతిగానే ప్రభు రోమా 5, 1, 2 కొరింథీ 7, 10 వాక్యాల ద్వారా మాతో మీరే మాట్లాడండి. ఎవరిని ఉద్దేశించి ప్రభు ఈ వర్తమానం మీరు అనుగ్రహించారో మీరే ప్రభు మీ నామ మహిమార్థంగా వారి రక్షణార్థమై వారి ఆత్మీయ మేలు కొరకు ఉదయం మీరే సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను. యోహాను 3:33 ప్రకారం మీరే కొలతలేని ఆత్మను అనుగ్రహించండి. నిలబడుతున్న దాసుడు కేవలం ఒట్టివాడు, నిష్ప్రయోజకుడు. నోటిని తెరువు, దాన్ని నింపిదలను వాగ్దానం నెరవేర్చండి. ప్రభువా ఆశ్చర్యకరమైన బోధ, అధికారంతో కూడిన బోధ ప్రభువా మీరే మీ ఆత్మ ద్వారా అనుగ్రహించి మీ నామ మహిమార్థమై వాడుకోనమని వచ్చిన నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు.
రావాల్సిన వారిని మీరే సమకూర్చి సకాలంలో ఈల వేసి సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మీరే గొంతుకను తాకండి, హృదయం మెత్తన చేయండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారము కాపుదలను అనుగ్రహించండి. వందనములతో యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలలో మొట్టమొదటి భాగం చూడండి. నేను చదువుతాను, మీరు ఒకసారి గమనించండి. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున. మొట్టమొదట వచనములో ఇంత గొప్ప సాక్ష్య సమూహము అని వ్రాయబడింది. ఎవరి సాక్ష్య సమూహము అని అంటే హెబ్రీలకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయంలో మనకు కొంతమంది విశ్వాస వీరుల పట్టిక మనకు కనిపిస్తూ ఉంది. 11వ అధ్యాయం 1వ వచనంలోనే విశ్వాసం అనున్నది అని వ్రాయబడింది. విశ్వాసం అనున్నది అని వ్రాయబడి ఆరంభమవుతుంది. అరితిగానే చివరి వచనమైన 40వ వచనంలో కూడా విశ్వాసము గురించి మాట్లాడుతూనే భక్తుడు ముగిస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసము గురించి లేదా విశ్వాసుల వీరుల ఈ పట్టిక గురించి వ్రాసి 12వ అధ్యాయంలో వచ్చేసరికి ఈ గొప్ప సాక్ష్య సమూహము అనే మాట భక్తుడు రాస్తూ వచ్చాడు. కాబట్టి చూడండి, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉంది. ఎవరు ఆ సాక్ష్య సమూహం అంటే వారే విశ్వాసము వీరులు. వాళ్ళు ఎలా ఉన్నారంట? సాక్ష్య సమూహంగా ఉన్నారు. అందుకని వాళ్ళు మేఘం వలె ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, మనకు మేఘము ఒకవేళ భూమికి ఆకాశానికి మేఘం పట్టింది అనుకోండి, మనకు కనిపించదా? ఇప్పుడు వర్షం వచ్చే ముందు మేఘం పట్టింది కదా, అప్పుడు మనం ఏంటన్నారు, మేఘాలు కనిపిస్తున్నాయి అనుకుంటాం కదా. మనకి ఎట్లా ఈ మేఘం కనిపిస్తుందో ఆర్తిగానే మన ముందు ఈ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో జీవించిన వ్యక్తులు కూడా మన ఎదుట ఒక మేఘములాగా, అంటే మనకు కనబడుతున్నారు, మన ఎదుట ఉన్నారు అని చెప్పడానికి భక్తుడు మేఘం వలె మన ఎదుట ఆవరించి ఉన్నారు అని రాస్తూ వచ్చాడు. చూడండి, ఎందుకు యేసుప్రభు లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాక్ష్య సమూహాన్ని 11వ అధ్యాయంలో మన కొరకు రాసించాడంటే, హెబ్రీలకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయము 39-40 వచనాలలో చూడండి. నేను చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలలో ఏమని రాయబడిందంటే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇక్కడ మన గురించి రాయబడింది. ఏమని రాయబడింది? మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము ఒక మాట. తర్వాత రెండో మాట, మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను. ఈ అధ్యాయము పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి, ఈ గొప్ప సాక్ష్య సమూహాన్ని మన ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు ఉంచడానికి లేదా భక్తుని ద్వారా రాపించడానికి ఉద్దేశం ఏంటంటే, ఈ విశ్వాస వీరులు ఏదైతే వాగ్దాన ఫలం పొందుకున్నారో, వారు ఏదైతే విశ్వాసములో జీవించారో, మనము కూడా అదే విశ్వాసములో ముందుకు సాగాలని, మనము కూడా అదే విశ్వాసము ద్వారా వాగ్దాన ఫలాలను పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు లేదా దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుకనే చూడండి, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము, మనము లేకుండా వారు కూడా సంపూర్ణులు కాలేరు, మనము లేకుండా వారు కూడా వాగ్దాన ఫలము అనుభవింపలేదు అని రాయబడింది. కనుక వారు ఈ వాగ్దాన ఫలం అనుభవించాలంటే లేదా వారితో పాటు మనము కూడా ఈ వాగ్దాన ఫలం అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. మన కొరకు శ్రేష్టమైన దానిని సిద్ధపరిచాడు అనేది దేవుని వాక్యంలో వ్రాయబడింది. కనుక ఇప్పుడు మనం
ఈ వాగ్దాన ఫలం అనుభవించాలంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. ఇప్పుడు మన విశ్వాసం గురించే కదా మాట్లాడుతుంది. మనము కూడా విశ్వాసులం అయితే మనము కూడా ఈ విశ్వాస వీరులు ఏ రీతిగా వాగ్దానం ఫలం పొందుకున్నారో మనము కూడా వాగ్దాన ఫలం వారిలాగా పొందుకోగలుగుతాం. మొట్టమొదటిది విశ్వాసం అనేది ఏంటో మనకు తెలియాలి. విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 రాయబడింది, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఏది విశ్వాసం అని భక్తుడు చెప్తా ఉన్నాడు? ఏదైతే నిరీక్షిస్తున్నామో అది ఉన్నది, లేదా ఏదైతే అదృశ్యంగా కనపడేదాన్ని మనం నమ్ముతున్నామో అది ఉన్నది అని మనము నమ్మాలి. ఉదాహరణకు మనము దేవుని గురించి వింటున్నాం. ఏమని వింటున్నాం? దేవుడు సృష్టికర్త అని వింటున్నాం. దేవుడు ఆదిలోనే భూమి ఆకాశములను సృజించాడని, ఆదిలోనే సముద్రాలను ఆకాశాలను చేశాడని, తర్వాత వెలుగును చీకటిని వేరుపరిచాడని, పక్షులను జంతువులను జలచరాలను చేశాడని, 6వ దినాన మానవుని తయారు చేశాడని, ఇట్లా తాను చేసిన సృష్టిని, అంతేకాకుండా తర్వాత దినాలలో ఆదాము ద్వారా సంతానాన్ని, తర్వాత అబ్రహాము సంతానాన్ని, దావీదు యొక్క రాజరికము, యోబు, తర్వాత ఎస్తేరు, అట్లా యెషయా, ఇర్మియా, ఇట్లా దేవుని గురించి, దేవుడు చేసిన కార్యాలను గురించి మనం వింటా వస్తున్నాం. అయితే అవి మనం చూసామా? చూడలేదు. అయితే చూడకుండా మనం ఇప్పుడు ఏమని నమ్ముతున్నాం? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. అదే విశ్వాసం. దేవుడు లేడు అని అనడానికి రుజువు లేదు. అయితే మనము దేవుడిని చూడలేదు. చూడకపోయినా ఏదైతే అదృశ్యంగా దేవుడు ఉన్నాడో అదృశ్యుడైన దేవుడిని నమ్మడమే విశ్వాసం. వాక్యంలో రాయబడింది మార్కు సువార్తలో, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. కనుక మనం ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో చూసాము. తర్వాత విశ్వాసం అనేది ఎట్లా వస్తుందని వాక్యం సెలవిస్తూ ఉందంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ విశ్వాసము ఎవరి వల్ల కలుగుతుందంట? క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసము కలుగుతుంది. క్రీస్తు గురించిన మాట ఏంటి? ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చాడో మానవుని కొరకు, మానవుని రక్షించడానికి, మానవుని పరిశుద్ధినిగా చేసి తనతో పాటు పరలోకంలో ఉంచుకోవాలని దేవుడు ఏదైతే కోరుతున్నాడో, అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి మన పాపముల కొరకు ఆయన ఏ రీతిగా మరణించాడో, సమాధి చేయబడ్డాడో, తిరిగి లేచాడో, మృత్యుంజయుడై, ఆ వార్తను మనం విని తర్వాత ఆ వార్తను విశ్వసిస్తాం. కనుక వాక్యములో మనం చదువుకున్నాం కదా, రోమపత్రిక 5:1 విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి. ఈ విశ్వాసము ఎక్కడి నుండి వచ్చింది? యేసు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాలు వినుట ద్వారా ఈ విశ్వాసము మన హృదయంలో కలిగింది. ఎప్పుడైతే మనము ఈ యేసు ప్రభువుని గురించిన వార్త విన్నామో, ఎప్పుడైతే ఆయన పరిశుద్ధుడని, ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని మనం విన్నామో, తద్వారా మనం ఏమవుతున్నామంటే మనము కూడా పాపులని తెలుసుకుంటున్నాం, గ్రహిస్తున్నాం. ఎప్పుడైతే మనం పాపులని గ్రహిస్తున్నామో మనకు పాప క్షమాపణ కావాలి, మనం కూడా పరిశుద్ధులు కావాలి అని మన హృదయం మనకు చెప్తుంది. అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి మనకు జ్వరం వచ్చిందని మనకు తెలుసు. ఎట్లా తెలుస్తుంది? శరీరానికి నీరసం రావడమో, లేదా శరీరం అంతా వెచ్చబడడమో, డిహైడ్రేషన్ వలనో,
ఇంత ఒళ్ళు నొప్పుల వలన ఎట్లన్నా కానీ మన హృదయ లేదా మన శరీర పరిస్థితిని బట్టి మనకు జ్వరం వచ్చిందని తెలుస్తుంది. అంతేకాకుండా మనకి ఇంకేదన్నా బాధ వచ్చింది అనుకోండి, శరీరానికి సంబంధించిన రోగం, ఎట్లా తెలుస్తుంది? మన శరీరం యొక్క పరిస్థితిని బట్టి మనకు మన శరీరంలో రోగం ఉందని తెలుస్తుంది. వెంటనే మనం ఏం చేస్తాం? అట్లనే ఇంట్లో ఉంటామా, లేదా మనము యథావిధిగానే పనులు చేసుకుంటామా, యథావిధిగా మన జీవితాన్ని గడుపుతామా? లేదు కదా. మనకు రోగం వచ్చింది అని తెలియగానే మనం చేసే పని ఏంటి? మొట్టమొదట డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తున్నాం? మనకు రోగం వచ్చిందని మనకు తెలుసు కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎప్పుడైతే మనము పాపులము లేదా నేను పాపిని అని గ్రహిస్తానో, నేను పరిశుద్ధుడిగా తీర్చబడాలని నాకు అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమవుతుందో ఎవరు పరిశుద్ధుడిగా తీర్చగలిగిన వారు ఎవరు అని వెంటనే మనం పరిశుద్ధతగా తీర్చగలిగే వాని ఎత్తుకు వెళ్తాం. ఇప్పుడు మనం యేసు ప్రభు వారి గురించిన వార్త విన్నాం. ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడ్డాడని, మనలను పరిశుద్ధులుగా తీరుస్తాడని మనం వార్త విన్నాం. అదేవిధంగా మనం పాపులమని కూడా మనం గ్రహించాం. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? పరిశుద్ధుడిగా తీర్చే యేసు ప్రభు వారి దగ్గరికి మనం వెళ్ళాం. అట్లనే మనం యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించంటే యేసు ప్రభు వారు మన ప్రతి పాపము కడిగి పవిత్రపరుస్తాడు. వాక్యంలో రాయబడింది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయండి. ఎప్పుడైతే యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తావో అప్పుడు యేసుప్రభు వారు నీ పాపాలు క్షమిస్తాడు, నువ్వు పరిశుద్ధుడిగా అవుతావు. పరిశుద్ధతతో పాటు విశ్వాసం కూడా నీకు లభిస్తుంది, విశ్వాసం వస్తుంది. అంతేకాకుండా విశ్వాసం ద్వారా నువ్వు ఇప్పుడు ఏమవుతావు అంటే నీతిమంతుడిగా తీర్చబడతావు. కనుక ఇంకో మాట మనము 2 కొరింథీ 7:10 చదువుకున్నాం కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజే. మారు మనసు అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరికైనా తెలుసు కదా, ఆల్రెడీ బాప్తిజం తీసుకున్న వారు ఉన్నారు కదా. మారు మనసు అంటే అర్థం ఏంటి తెలీదా? పాప క్షమాపణ పొందడమే మారు మనసు. ఎప్పుడైతే పాపమని గ్రహించి యేసు ప్రభు రక్తంలో పాపం గడుక్కొని పరిశుద్ధిగా తీర్చబడి యేసు ప్రభువారి కొరకు జీవిస్తాను అని తీర్మానం చేసుకున్నావో అప్పుడే నీ మనసు మారిపోయింది, మారు మనసు నీకు వచ్చింది, నువ్వు పరిశుద్ధుడు అవుతున్నావు. అయితే ఈ మారు మనసు అంత సులభంగా వచ్చిందని వాక్యం సెలవిచ్చట్లేదు. ఎందుకంటే ఇక్కడ అదే కదా రాయబడింది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో మోకరించి ప్రార్థన చేసుకొని ప్రభు క్షమించు అనగానే యేసు ప్రభు క్షమిస్తున్నాడని అనుకుంటున్నావేమో. నాకు తెలిసి నేను 2015 మే 5 నేను మారు మనసు పొందాను. అయితే ఆ రోజుతో నా మారు మనసు పూర్తయిందని నేను అనుకోలేదు. ఆ రోజు వాక్యం ద్వారా మాట్లాడాడు VBS లెసన్లో, ప్రభు పాప నేను ఒప్పుకున్నాను, క్షమించాడు. అయితే తర్వాత ఆ రోజు మళ్ళీ వేరే చోట VBS అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు నేను మారు మనసు కొరకు నాకు వాగ్దానం కావాలి అంటే క్షమించావా, నన్ను అంగీకరించావా అనేదానికి నాకు వాగ్దానం కావాలని నేను దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు స్పష్టంగా వాగ్దానం ఇచ్చాడు. యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాను. కనుక నేను ప్రార్థన చేశాను, క్షమించమని అడిగాను. దేవుడు తర్వాత రోజు వాగ్దానం ఇచ్చాడు, పిల్లలను అంగీకరించానని. అయినా కూడా అయితే చాలామంది దగ్గర నేను విన్న సాక్ష్యం ఏంటంటే
కన్నీళ్లతో పాపాలు ఒప్పుకోవాలి. చేసిన ప్రతి పాపం ఒప్పుకోవాలి. ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు ప్రభు నేను పాపని నన్ను క్షమించంటే కాదు. పాపాలు ఒప్పుకోవాలి. ప్రతి పాపం నీకు గుర్తొచ్చే ప్రతి పాపం ఒప్పుకోవాలి. నేను చాలామంది సాక్ష్యాల్లో విన్నా. అయితే అది నాకు అంతగా అర్థం కాలేదు, కానీ దేవుడైతే నేను అంగీకరించాను అని మాట్లాడాడు. ఆయన అప్పటికీ నాకు అంత నిశ్చయత రాలేదు. క్షమించాడు అంటే నా పాపం మొత్తం ఒప్పుకున్నాననే నిశ్చయత నాకు రాలేదు. కనుక నేను దాని కొరకు కనిపెట్టేటప్పుడు దాని తర్వాత 10th ఇంటరు అంటే నేను మారు మనసు పొందిన నిశ్చయం వచ్చిన వెంటనే బాప్తిసానికి సిద్ధపడ్డా. 2015లోనే డిసెంబరు ఆ టైంలో నేను బాప్తిసానికి పేరు ఇచ్చాను. అయినా ఎందుకో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత దేవుడు కూడా ఎందుకు ముందుకు తీసుకొని రాలేదు. అది ఎందుకనేది నాకు కూడా అర్థం కాలేదు. తర్వాత రోజుల్లో నేను ఇంటర్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత నేను నాతో ఉన్నవారు లేదా మా జూనియర్లతో వాళ్ళతో మాట్లాడేటప్పుడు అతను చెప్పాడు నాతో, అన్న పాపాలు ఒప్పుకోవాలంటే నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండు. చిన్నప్పటి నుండి నువ్వు చేసిన ప్రతి పాపం దేవుడు నీకు గుర్తు చేస్తాడు. అప్పుడు నువ్వు ఒప్పుకోవచ్చు. నేను అలానే ఒప్పుకున్నా. దేవుడు మరలా మాట్లాడాడు, ఒప్పుకున్నాను నాతో చెప్పినప్పుడు ఆ రోజు నేను మరలా ఆల్రెడీ పాపాలు ఒప్పుకున్నాను, క్షమించాను అన్నాడు లేదా అంగీకరించాను అన్నాడు. అయినా నాలో నిశ్చయత లేని కారణాన లేదా బాప్సాన్ని వెనకంజ వేసిన కారణాన నేను ఇంకా ఎక్కువ సిద్ధపడాలి, దేవుని కొరకు ఇంకా ఎక్కువగా జీవించాలి, నా ఆత్మీయ జీవితం ఉండాలని నేను తీర్మానంలో ఉన్నప్పుడు నేను ఇంటర్ చదివేటప్పుడు మాట్లాడాడు. మరలా ఆ రోజు నేను మరలా దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్నా. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రభు నన్ను క్షమించని ఒక్కొక్కటి ఒప్పుకుంటా ఉంటే ఆ రోజు నా ప్రతి పాపం గుర్తొస్తూ ఉంటే నాకు చాలా బాధ వేసింది, దుఃఖం వచ్చింది. అయితే ఇవన్నీ క్షమిస్తాడా అనే డౌట్ కూడా వచ్చింది. అందుకని ఈ వాక్యం ఎందుకు రాయబడింది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయని ఎందుకు రాయబడిందంటే ఏదో క్షమించాడు లేదా ఒప్పుకోగానే క్షమించాడని కాదు, కానీ మన ప్రతి పాపము దుఃఖముతో ఒప్పుకోవాలి. దాని కొరకైన సంపూర్ణమైన వాగ్దానం మనకు ఉండాలి. ఆ వాగ్దానం లేకపోతే, ఆ నిశ్చయత నీ హృదయంలో లేకపోతే, ఎందుకంటే మానవుని పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇజ్రాయేలీలను చూస్తే ఇజ్రాయేలీలు వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తులో ఉన్నంత కాలమేమో దేవునికి మొరపెట్టారు, ప్రభా విడిపించు. సరే విడిపించిన తర్వాత సంతోషంతో బయటకు వచ్చారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చిన తర్వాత మరలా మోషే మీద సరణడం మొదలుపెట్టారు. ఏ మోషే, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా? ముందేమో సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం వస్తుంది, ఇప్పుడు మమ్మల్ని చంపేస్తారు కదా, ఏంది మోసే అని మోషే మీద సనుగుతున్నారు. తర్వాత వెంటనే మోషే యేసుప్రభు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు అంటాడు, నాకు మొరపెట్టడం ఎందుకు, నీ చేతిలో ఉన్న కర్రను చూపించు, సముద్రం పాయలవద్దు అన్నప్పుడు ఆర్థికంగా మోషే చేసినప్పుడు సముద్రం పాయలైంది. దాటి వెళ్ళారు. దాటి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు సముద్రాన్ని దాటి వెళ్ళారో దాటేంత వరకు సముద్రం ఆ గోడలుగా నిలబడ్డ నీళ్లు కలవలేదు. దాటిన తర్వాత ఆ ఫరో సైన్యము ఆ యొక్క సముద్రంలో ఉండగానే ఏమైందంటే ఆ నీళ్ళన్నీ కలిసిపోయి వాళ్ళు చనిపోయారు. అప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీయులు ఏమంటారు? స్తుతిస్తారు, దేవుని స్తుతిస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేయగానే ఆహారం లేక చంపడానికి తెచ్చావా అన్నారు. సరే మళ్ళీ మొరపెట్టాడు, దేవుడు మన్నా ఇచ్చాడు. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మాకెప్పుడు ఈ మన్నానేనా, మాకు మాంసం కావాలంటే మరలా దేవుని దగ్గర మొరపెట్టారు. మోషే మొరపెట్టాడు, దేవుడు పూరేలను కురిపించాడు, తృప్తి పడ్డారు, తిన్నారు, మరలా స్తుతించారు. అంటే ఇశ్రాయేలీయుల వాళ్ళ విధానం ఎట్టుందంటే దేవుడు సహాయపడినప్పుడేమో ప్రభువుని స్తుతిస్తున్నారు, ప్రభువా నువ్వు తప్ప దేవుడు లేడు,
నువ్వే దేవుడివి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, వేల కొలది, కోట్ల కొలది అని స్తుతిస్తున్నారు. మరలా ఏదైనా కష్టం రాగానే మరలా ఏం మోసే మమ్మల్ని చంపడానికి తెచ్చావు అరణ్యంలోకి, ఐగుప్తులో సమాధులు లేవని తెచ్చావు మమ్మల్ని ఎక్కడికి, అట్లా సొనుగుతూ ఉన్నారు. ఈనాడు మన పరిస్థితి కూడా ఏంటంటే, దేవుడు మనకు సహాయపడి ఆరోగ్యం ఇచ్చినప్పుడేమో ప్రభువా నీకు స్తోత్రాలు, మళ్ళీ అనారోగ్యం రాగానే ఏం ప్రభా నాకేనా, తర్వాత ఏదన్నా ఎగ్జామ్ పాస్ అయితేనేమో లేదా గవర్నమెంట్ జాబ్ వస్తేనేమో ప్రభా నీకు స్తోత్రాలు అంటాం. లేదు మనకు జాబ్ ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినా తిరిగి మళ్ళీ మనం జాబ్ రావట్లేదంటే మరలా ఏంది ప్రభా ఇంతగా ప్రార్థన చేస్తున్నా కదా, వార కార్యక్రమాలకు వెళ్తున్నా కదా, ఆదివారం సియోనికి వెళ్తున్నా కదా, నాకే చేస్తావు ఎట్టా, నా పక్కింటి వాళ్ళకి బాగానే ఉంది, వాళ్ళు ఏ మందిరానికి పోరు కదా, మరి ఏ ప్రార్థనకు పోరు కదా, వాళ్ళకేమో ఉద్యోగాలు ఉన్నాయి, నేను మందిరానికి పోయేదాన్ని, మందిరానికి పోయేవాడి, నాకే ఇన్ని కష్టాలా, నాకే ఉద్యోగం లేకుండా కావాలా, లేదా పిల్లల భవిష్యత్తు, లేదంటే పెళ్ళిళ్ళని, లేదంటే ఆరోగ్యాలని, ఇవన్నీ విషయాలలో కూడా దేవుడిచ్చినప్పుడేమో ప్రభా నీకు స్తోత్రాలు అంటాం, ఏదన్నా కష్టం రాగానే ప్రభా నాకేనా అంటాం. మనం మారు మనసు అంతే. అనేక సార్లు కూడా నా జీవితంలో కూడా నేను ఏదన్నా నాకు కలిసి వచ్చిందా, లేదంటే ఏదన్నా మంచి జరిగిందనుకో, ఆ రోజే పాపాలన్నీ ఒప్పుకుంటా. అంటే పాపాలు ఒప్పుకుని ప్రభా నేను పాపని క్షమించి ఇంక నుండి నేను మారు మనసు పోయిందని అంట. మళ్ళీ కొంతకాలం పోగానే చదువులోనో ఏదో విషయంలో ఓడిపోయిన పరిస్థితి వస్తే మళ్ళీ నేను దేవుని దూషించే పరిస్థితి. దాదాపు 2015 5 వరకు కూడా నా జీవితం అట్లే ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సంపూర్ణమైన మారు మనసు లేదా దైవ చిత్తానుసారమైన దుఃఖముతో వచ్చే రక్షణ, మారు మనసు మానవునికి అవసరం. మన జీవితాల్లో మనం కూడా ఒకవేళ బాప్తీసానికి దేవుడు ఏమన్నా అడ్డంకులు వేస్తున్నాడేమో, ఏమన్నా బాప్తీసానికి దేవుడు ఆపుతున్నాడేమో, సమయం లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుందేమో, ఎందుకు ఒక్కసారన్నా ఆలోచించావా? అది ఆలోచించబట్టే దేవుడు నా జీవితంలో నేను పరిపూర్ణంగా ఇంకా వెనకంజి వేయకుండా దేవుడిని దూషించే పరిస్థితి రాకుండా దేవుడు నాకు సంపూర్ణమైన రక్షణ అంటే ఏంటో, మారు మనసు అంటే ఏంటో దేవుడు నాతో మాట్లాడాడు, నేర్పించాడు. అంతేకాదు దేవుని దగ్గర నేను బాప్తిస్మం తీసుకోవడానికి కూడా నేను దేవుని దగ్గర వాగ్దానం తీసుకొనే బాప్తిస్మం తీసుకున్నాను. ఎన్ని రకాలకి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడంటే, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము ఆఖరి వచనంలో రాసి ఉంటుంది. అక్కడ అధ్యాయం మొత్తంలో చివరిలో బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించను అని ఉండిద్ది. అది దినపడం ద్వారా మాట్లాడితే ఇంకా బాప్తిస్మం కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు మరలా మాట్లాడాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 7 నుండి 9 వచనాలలో అక్కడ కూడా ఒకడు క్రొత్తగా జన్మించాలని, ఒకడు నీటి ద్వారా జన్మించాలని మరలా మాట్లాడాడు. దేవుడు ఆ సంపూర్ణమైన ఆ వాగ్దానాలు చేతబట్టుకొని నేను బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాను. ఎందుకు ఈ వాగ్దానాలతో తీసుకున్నానని ఇప్పుడు ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే, ఆ రోజు నాకు లేట్ అయింది. ఆ రోజు బాప్తిస్మం లేట్ అయింది కాబట్టి దాని కొరకు మరలా దాదాపు సంవత్సరంన్నర నేను ప్రార్థన చేసి వాగ్దానం కోసం కనిపెట్టి వాగ్దానం తీసుకొని బాప్తిస్మం తీసుకున్నాను. నేను అనేది ఎందుకంటే, విశ్వాసం నాకు కర్త, దానిని కొనసాగించేవాడైన యేసువైపు చూడాలంటే మనం విశ్వాసంలోనికి రావాలి. ఎప్పుడు మనం విశ్వాసంలోనికి వస్తామంటే, యేసు ప్రభువారి దగ్గర మన పాపాలు ఒప్పుకొని రక్షణార్థమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపము, నిజమైన రక్షణ, నిజమైన మారు మనసు మనం పొందితే మనం విశ్వాసులుగా తీర్చబడినట్లే. ఆ విశ్వాసంతోనే మనం విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువారి దగ్గరికి మనము వెళ్ళగలుగుతాం. విశ్వాసం లేకుండా విశ్వాసకర్త దగ్గరికి మనం ఎలా వెళ్తాం? విశ్వాసం లేకుండా విశ్వాసకర్త అయిన యేసు ప్రభు వైపు మనం ఎలా చూడగలుగుతాం? కనుక ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాలు మనకు వినబడినప్పుడు మనము కూడా ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానాల్లో పాలువారం కావాలంటే మనం మారు మనసు పొంది ఉండాలి. ఆ మారు మనసు సంపూర్ణమైన నిశ్చయతతో ఉండాలి. అంటే నీ హృదయం నీకు చెప్పాలి. ఫస్ట్ నువ్వు మారు మనసు పొందావు, ఎవరో చెప్పాల్సింది కాదు.
కొన్నిసార్లు ప్రజలు మనల్ని చూస్తారు, ఇంట్లో ఒకలాగా ఉండొచ్చు, ఇల్లు దాటంగానే ఇంకోలాగా ఉండొచ్చు, మనుషులకు కనపడేటప్పుడు ఒకలాగా ఉండొచ్చు, మనుషులు లేనప్పుడు ఒకలాగా ఉండొచ్చు. అయితే ఈ హృదయము లేదా ఈ మనస్సాక్షి మనం ఇంట్లో ఉన్న మనతోనే ఉండిద్ది, మనం ఇల్లు దాటినా మనతోనే ఉండిద్ది. ఈ మనస్సాక్షి మనతో చెప్పాలి, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు రక్షణార్థమైన మారు మనసులో ఉన్నావు అని నువ్వు హృదయం చెప్పాలి. ఎప్పుడైతే ఆ మనస్సాక్షి నీతో చెప్తుందో నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందినట్లే, ఖచ్చితంగా నువ్వు విశ్వాసంలోనికి వచ్చినట్లే. ఇది మొట్టమొదటి విషయం. విశ్వాసముగా ఎలా తీర్చబడతాం? యేసు ప్రభువారి రక్తంలో పాపాలు ఒప్పుకొని కడుక్కొని పరిశుద్ధంగా తీర్చబడి నిజమైన మారు మనసు ఎప్పుడైతే పొందుతావో అప్పుడే నీవు విశ్వాసం. ఉదాహరణకు ఇప్పుడు ఏదన్నా తండ్రి కుమారుడికి ఏదన్నా కొనివ్వాలనుకోండి, సొంత కుమారుడైతే అడగకుండానే కొనిస్తాడు. అట్లనే నా తండ్రి కుమారుడు కలిసి వెళ్ళేటప్పుడు పక్కన ఎవరో వెళ్తా అయ్యగారు నాకు ఏదన్నా కొనియండి అంటే కొనిస్తాడా? కొనివ్వడానికి 1-2 సార్లు ఆలోచిస్తాడు. ముందు డబ్బులు ఉన్నాయో లేదో ఆలోచిస్తాడు, లేదా కొనిస్తే ఏమైద్దని ఆలోచిస్తాడు, అదే డబ్బులుంటే నా కొడుకు కొనిచ్చొచ్చు కదా అని ఆలోచిస్తాడు. అదే కుమారుడికి అయితే అడగకుండానే కొనిస్తాడు. ఒకవేళ అడిగినా తన దగ్గర డబ్బులు లేకపోయినా, తన దగ్గర తక్కువ డబ్బులున్నా ఆ డబ్బులతో అయినా కొనిస్తాడు. సొంత కుమారుడు అయితే ఎలా ఉంటుంది, పక్కన వాళ్ళు అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం విశ్వసించడం ద్వారా యేసు ప్రభువు వారి రక్తంలో పాపాలు కడిగి తన కుమారులుగా కుమార్తెలుగా మనం అవటం ద్వారా ఇప్పుడు మనం ఏమవుతాము? దేవుని దగ్గర కుమారులం అవుతాము. తద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనకు ప్రతి సహాయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని దగ్గర నుండి మనకు సహాయం పొందుకోవాలంటే లేదా ఈ విశ్వాసము మనము కొనసాగించాలంటే మనం ఏమవ్వాలి? దేవుని కుమారులు అవ్వాలి. దేవుని కుమారులు కాకుండా నేను నమ్మాను, దేవుని నమ్మానన్నా ఉపయోగం లేదు. దేవునిలో విశ్వాసం ఉంచానన్నా అది నీ నోటి మాట ద్వారా చెప్పుకోవడమే కానీ దేవుడు దాన్ని అంగీకరించడు. ఎప్పుడైతే నువ్వు దేవుని కుమారుడువో దేవుని యందు నువ్వు ఉంచే విశ్వాసము అది నీకు ఉపయోగపడింది. దేవుని యందు నువ్వు ఉంచే విశ్వాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఆ విశ్వాసంతో చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. కనుక మొట్టమొదటి మనం విశ్వాసులుగా మార్చబడాలి అనేది దేవుడు కోరుతున్నాడు. రెండో విషయము, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. మొట్టమొదటి ఇప్పుడు మనం ఏం చేసాం? పాపాలు ఒప్పుకున్నాము, విడిచిపెట్టాము, రక్షణ పొందాం, మారు మనసు పొందాం, విశ్వాసంలోనికి అడుగు పెట్టాం. అంటే విశ్వాసానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే పాప క్షమాపణ, మారు మనసు. ఇప్పుడు ఈ మెట్టు నుండి మనం ఏం చేయాలా? ఇంకా ముందుకు పోవాలి. అంటే విశ్వాసాన్ని కొనసాగించాలంటే ఇక్కడ ఏమని రాయబడింది? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈ విశ్వాసములో యేసు ప్రభు వైపు చూడాలని భక్తుడు ఎందుకు రాశాడంటే విశ్వాస జీవితంలో జీవించేటప్పుడు అనేక పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. అందుకని వాక్యంలో రాయబడింది కదా మత్తయి సువార్తలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. ఏమొస్తాయి? యేసుప్రభు వారి ద్వారా. యేసుప్రభు వారిని ఏమన్నారు? భూమి మీద జీవించేటప్పుడు తిండిపోతూ మద్యపాని అన్నారు. కనుక యేసుప్రభు వారికి నిందలు తప్పలేదు. దయ్యాల వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. తర్వాత వడ్లవాని కుమారుని తక్కువ చేసి మాట్లాడారు. ఎన్నో విధాలుగా యేసుప్రభు వారిని నిందించారు. అంతేకాకుండా యేసుప్రభు వారిని నమ్ముకున్న వారిని కూడా ఇప్పుడు ఏం చేస్తారు? నిందిస్తారు. మారు మనసు పొందిన కొత్తలో బాగానే ఉండిద్ది.
లేదా ఏదో మందిరానికి వెళ్ళి వచ్చేటప్పుడు బాగానే ఉండిద్ది, మనకంతా ఆశీర్వాదంలానే ఉండిద్ది, మనం పట్టుకున్నదల్లా బంగారంలానే ఉండిద్ది. ఇప్పుడు బాప్తీసం తీసుకోక ముందు వరకు కూడా ఎప్పుడైతే మారు మనసు నిశ్చయిత వచ్చి బాప్తీసంలో సాక్ష్యం ఇస్తామో ఆ తర్వాత నుండి మన కష్టాలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనము బాప్తీసం తీసుకున్న తర్వాత బాప్తిస్మములో యేసు ప్రభు వారిలో నిలబడాలి, ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి. ఇప్పటి వరకు మనం ఎవరి పిల్లలం అంటే అపవాది యొక్క పిల్లలం, ఎప్పటి వరకు మారు మనసు పొందనంత వాటికి. ఇప్పుడు దేవుని పిల్లలైనప్పుడు వాడు ఊరుకుంటాడా? ఎట్లయినా సరే మనం వెనక్కి లాగాలి అని చెప్పి వాడితో మనం ఉన్నంతకాలం మనల్ని పట్టించుకోడు. అంటే సాతానుతో అపవాదితో ఉన్నంతకాలం వాడు మనకి ఎటువంటి ఇబ్బంది తీసుకొని రాడు. ఎప్పుడైతే మనము వాడి నుండి తప్పిపోతామో వాడు వెంటనే రియాక్ట్ అవుతాడు. తర్వాత ఎట్లయినా మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలని చెప్పి కష్టాలు, వ్యాధులు, బాధలు, ఎక్కడ లేని పరిస్థితులన్నీ మనకే వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా? విశ్వాసంతో ముందుకు సాగాలి. విశ్వాసంతో ముందుకు సాగాలంటే మనుషులు ఏమి చూద్దామా అంటే, మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే కొన్నిసార్లు మనం కూడా మనుషులను చూసేటప్పుడు లేదా చుట్టుపక్కల పరిస్థితులను చూసేటప్పుడు మనం పెద్దలను చూసామనుకోండి, ఉదాహరణకు కొన్నిసార్లు వాళ్ళలో లోపాలు కనిపిస్తాయి. సంఘ పెద్దలే అట్టున్నారు కదా, మనదే ఉందిలే, సరే కొంతసేపు అట్లున్నాం, మందిరంలో ఉన్నంతకాలం ఉన్నంతసేపు అట్టుందాము, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు మనకి? దేవుడు మనకేం చేయట్లేదు కదా. ఇన్ని కష్టాలు వచ్చినాయి, దేవుడు ఏం చేశాడు? ఇన్ని శ్రమలు వచ్చినాయి, దేవుడు ఏం చేశాడు? ఏం పట్టించుకుంటున్నాడు? పెద్దలే సేవకులే సరిగ్గా లేరు కదా, మందేముంది? అట్లా కొన్నిసార్లు అపవాది తీసుకొని వస్తాడు. ఉదాహరణకు ఒకవేళ మనము బైబిల్లోని వ్యక్తులను తీసుకుందాం అనుకోండి, మోషేని చూడంగానే మనకేం గుర్తొస్తుంది? అదే మోషేని గురించి మనం జ్ఞాపకం చేసుకోగానే మనకు గుర్తొచ్చే ప్రాముఖ్యమైన మాట ఏంటి, లేదా ప్రాముఖ్యమైన విషయం ఏంటి? తాను పడిపోయిన పరిస్థితులు ఎక్కువ గుర్తొస్తాయి. మాట్లాడమంటే కొట్టాడను, లేదా అంత ప్రవక్తే కణాల్లోకి ప్రవేశించలేదను, అంత ప్రవక్తే మొదట పడిపోయాడను, ఎన్నో రకాలు వస్తాయి. లేదా దావీదు దగ్గరికి వెళ్తే దావీదే పాపం చేశాడు కదా అనుకుంటాం. సంసోన్ దగ్గరికి వెళ్తే సంసోనే పాపం చేశాడు కదా అంటాం. అబ్రహాం దగ్గరికి వెళ్తే అబ్రహామే పాపం చేశాడు కదా అంటాం. ఏదో ఒక విషయంలో పాపం చేసిన ఈ పడిపోయిన పరిస్థితులు మనకి ఇవే గుర్తొస్తాయి. ఎందుకని? మనం కూడా ఇప్పుడు ఎట్లో అట్లా వెనక్కి వెళ్ళాలి అంటే సాతాను అట్లా వెనక్కి లాక్కు రావడానికి చూస్తాడు, అయ్యే గుర్తు చేస్తాడు. పెద్దలు పడిపోయిందే చూపిస్తాడు, నీకు సేవకుడు పడిపోయిందే చూపిస్తాడు, లేదా వాక్యంలో భక్తులు పడిపోయిన పరిస్థితులే చూపిస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలా? లేదా అలాంటి విషయాలను చూసి మనము వెనక్కి వెళ్ళిపోతామని దేవుడు ముందుగానే రాయించాడు. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే ఆయన విశ్వాసానికి కర్త. కింద కర్త అనే దానికి అర్థం ఏంటంటే సేనాధిపతి, విశ్వాసమునకు అధిపతి. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసం ఎవరి ద్వారా కలిగిందంటే యేసు ప్రభు ద్వారానే విశ్వాసం కలిగింది అని అర్థం వచ్చేటట్టు విశ్వాసమునకు కర్త అని వాక్యంలో రాయబడింది. ఈ విశ్వాసానికి కర్త అయిన యేసు ప్రభువారి వైపు మనం చూడాలి. చూస్తే మాత్రమే మన విశ్వాసములో కొనసాగగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇది రెండో విషయం. సమయం అయిపోతుంది కనుక ఇంకా నేను ముగిస్తాను. మొట్టమొదటి మారు మనసు రక్షణ ద్వారా మన విశ్వాసం యొక్క జాబితాలోనికి వస్తున్నాం. రెండవది దాన్ని కొనసాగించాలంటే యేసు ప్రభు వైపు చూడాలని దేవుని వాక్యంలో రాయబడింది. మూడవది విశ్వాసంలో కొనసాగేటప్పుడు చూడండి, ఆ వాక్యంలోనే 12లో 2వ వచనంలో యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. మూడో మాట ఓపికతో పరిగెత్తాలి. ఎందుకంటే అనేక సార్లు మనకు ఓపిక ఉండదు. మనకి ఏదన్నా ప్రార్థన చేస్తే వెంటనే కావాలంటాం. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే రావాలంటాం. ఏమన్నంటే భక్సింగ్ గారికి వచ్చింది కదా అంటాం.
లేదంటే ఆ భక్తులకు వచ్చింది కదా, వాళ్ళు చేస్తే వచ్చేసింది అంటాం. అయితే వాళ్ళకు వచ్చిన మాట వాస్తవమే, కానీ వారు కూడా మనలాంటి సామాన్యమైన విశ్వాసం నుండే వచ్చారు. వారు ఆరంభ దినాలు కూడా, భక్సింగ్ గారు ఆరంభ దినాలు తెలుసా మీకు? ఆయన ఆరంభ దినంలో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? మారు మనసు పొందిన దినాలలో తాను భోజనం లేక తిరిగిన దినాలు, ఒక్క టీ తాగి బిస్కెట్ తిని తాను పరిచర్య ఆరంభించిన దినాలు, ఇవన్నీ మర్చిపోతాం. భక్సింగ్ గారు చేసిన శుచిక్రియలో మనకు గుర్తొస్తాయి. ఆయన ప్రార్థన చేయగానే స్వస్థ వచ్చిందంట, లేదంటే ఆయన వాక్యం చెప్తుంటే వేల మంది రక్షణ పొందారంట. ఆయన వాక్యం చెప్పగానే, లేదంటే ఆయన చెప్పిన మాట విన్న వాళ్ళకి ఆశ్చర్యకార్యాలు జరిగినట్టు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకున్నాం, కానీ ఆయన ఆరంభం మనకు గుర్తులేదు. ఆయన ఎంత ఓపికతో ప్రభు కొరకు జీవించాడో మనకు గుర్తులేదు, మనం మర్చిపోతాం, లేదంటే మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేం. ఆయన మొట్టమొదట న్యూస్ పేపర్లో వేసుకొని ఊరి చివర మన చెట్టు కింద ఉంటాయి కదా చిన్న బల్లలు లాంటివి, అలాంటి వాటి మీద పడుకొని ఎన్ని సంవత్సరాలు తాను పరిచర్య చేశాడు. తను కొన్ని సంవత్సరాలు పరిచర్య అట్లా ప్రారంభించి చేసి ఒక్కొక్క రోజు టీ తాగి ఆ టీతో ముగించిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఆ టీ కూడా లేకుండా తాను పరిచర్య చేసిన రోజులు ఉన్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి పత్రికలు పంచుతూ ఉంటే, ఈ పత్రికలో నాకు అర్థం కాలేదంటే, ఇదేందయ్యా అని అడిగితే దానికోసం దాన్ని వివరించడానికి ఒక టిఫిన్ స్టాల్కి వెళ్ళి టిఫిన్ పెట్టిస్తే ఆ రోజుతో అదే. కొన్ని రోజులు ఆయన కొన్నిసార్లు భోజనానికి లేక ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇంటికి వెళదాం అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఇది ఆయన ఆరంభం. కనుక మనమైనా వారైనా ఎవరైనా కానీ విశ్వాస ఆరంభం కష్టముతో ఆరంభమవుతుంది. విశ్వాస జీవితం కొనసాగించడం కూడా చాలా కష్టంతో కూడిన పరిస్థితి. అందుకని ఊరికే చెప్పలేదు, ఓపిక కావాలి. దేవుని కోసం జీవించాలంటే, దేవునిలో నిలబడాలంటే, లేదంటే దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలంటే చాలా ఓపిక కావాలి. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు 12వ అధ్యాయము 1వ వచనంలో, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల ఇంటి నుండి ఏమన్నాడు రమ్మని చెప్పినప్పుడు తాను ఆశీర్వదిస్తూ, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, దూషించే వారిని శపిస్తా, నీ సంతానాన్ని విస్తరింపజేస్తా, ఎన్నో వాగ్దానాలు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దాని తర్వాత కొన్ని సంవత్సరాల వరకు దేవుడు తనకు గర్భఫలం మూశాడు. వాక్యంలో రాబడి దాని ప్రకారము దాదాపు 25 సంవత్సరాలు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాల వరకు అబ్రహాముకు ఇస్సాకు పుట్టలేదు, వాగ్దాన పుత్రుడు పుట్టలేదు. ఎంత ఓపిక ఉంటే అబ్రహాము వాగ్దానం కోసం కనిపెట్టుకొని కుమారుని కన్నాడు. ఎంత ఓపిక ఉంటే తన కుమారుడితో పాటు వాక్యములో 11వ అధ్యాయం ఎబ్రిలో ఏమని రాయబడిందంటే, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. భౌతిక వాగ్దానము, ఆత్మ సంబంధమైన వాగ్దానం, 2 వాగ్దానాలు ఆయన పొందుకున్నాడు. దాని కొరకు తను ఓపికతో కనిపెట్టాడు. కొన్నిసార్లు మనకి ఇచ్చిన వాగ్దానాలు కూడా అబ్రహాముకు 25 ఏళ్ళు, మనకి 25 ఏళ్ళు పట్టకపోయినా తక్కువ సంవత్సరాలైనా మనం ఉండలేం. నా విషయంలో కూడా నేను అనేక సార్లు దేవుడు సేవ కొరకు పిలిచిన తర్వాత, సేవకు దేవుడు వాగ్దానాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ 1.5 సంవత్సరం నేను కనిపెట్టాను. ఇంకా సంఘం అంటే ఇంకా నేను పరిచర్యకి వెళ్ళలేకపోతున్నానేంటి, ఇంకా నేను ట్రైనింగ్కి వెళ్ళలేకపోతే సంవత్సరంన్నర వెయిట్ చేశాను. ఈ వెయిట్ చేసిన సంవత్సరంన్నర నాకు ఓపిక చాలా వరకు ఓపిక నశించింది. ఇంకా పిలవరేమో, ఇంకా నేను ట్రైనింగ్కి వెళ్ళనేమో, మరలా తిరిగి చదువుకోవడానికి వెళ్తే బాగుండిద్ది అని నేను చాలా కాలం వెయిట్ చేశాను. సరే సేవకు పిలిచారు, ట్రైనింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పరిచర్యకు వాడుకోవట్లేదు. దాని కొరకు దాదాపు వెళ్ళిన 4 నెలల వరకు మొట్టమొదటి స్థానిక సంఘంలో ఉన్నా. అప్పుడు దాదాపు 4 నెలల వరకు లేదా 3 నెలల వరకు వాళ్ళు పరిచర్యకు వాడుకోవట్లేదు. మళ్ళీ అక్కడ ఏంది, సేవకుని వచ్చాను కదా, 3 నెలలు అయిపోయింది కదా, పరిచర్యకు వాడుకోవట్లేదంటే మళ్ళీ అక్కడ ఓపిక లేదు. మరలా ప్రార్థన చేశాను. కొన్నాళ్ళు వాడుకున్నారు. తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడితే మళ్ళీ సియోన్కి వచ్చాను. సియోన్కి వచ్చిన తర్వాత ఇక్కడ జిల్లా వ్యాప్తంగా సేవ కదా, జిల్లాలో ఏ చిన్నదైనా వాడుకుంటారులే అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల వరకు పరిచర్యకు వాడుకోవట్లేదు.
2.5 సంవత్సరాల వరకు పరిచయకు వాడుకోపోతుంది, మళ్ళీ ఓపిక నశించింది. ఇట్లా నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, కనిపెడుతున్నాను. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను వాడుకుంటానని వాగ్దానం ఇస్తున్నాడు, సేవ చేపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు, పిలిచింది నేను కదా అని మాట్లాడుతున్నాడు. ఇన్ని మాట్లాడుతున్నాడు కానీ వాగ్దానం నెరవేరట్లేదు. మళ్ళీ దానికోసం కనిపెట్టి ప్రభు కృపను బట్టి ఈ దినాలలో పరిచర్యకు వాడుకుంటున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు వాగ్దానాలు ఉండొచ్చు, అయితే దానికోసం మనం కనిపెట్టుకోవాలి, ఉండాలి, ఓపిక ఉండాల్సిందే. విశ్వాసం పొందిన తర్వాత విశ్వాసంలో కొనసాగాలంటే దేవుని వైపు చూడాలి. ఆ విశ్వాసంలో కొనసాగుతూ ముందుకు పోవాలంటే వాగ్దానాలు ఉన్నా కూడా వాగ్దానాలను మనము అనుభవించాలంటే ఓపిక కావాలి, ఓర్పు కావాలి. ఈ ఓర్పు ఉంటేనే ప్రభువు మనలను వాడుకుంటాడు, లేదా ప్రభు మనకు సహాయం చేస్తాడు. లేదు దేవుడు వాగ్దానాలు నెరవేర్చడలే, వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే నష్టపోయేది మనమే. అబ్రహాము కనుక వెనక్కి వెళ్ళిపోయి ఉంటే, దేవుని కోసం ఓర్పుతో కనిపెట్టుకోకపోయి ఉంటే అబ్రహాం పరిస్థితి ఏమై ఉండదు. కానీ అబ్రహాం నిలబడ్డాడు, ఓర్పుతో కనిపెట్టుకున్నాడు. కొన్ని పరిస్థితులు వచ్చినాయి, తప్పుదారి వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి భార్య ద్వారా. అయినప్పటికీ తాను దేవుడిచ్చిన వాగ్దానం కోసం నిలబడ్డాడు. వాక్యంలో రాయబడింది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను. బ్రహ్మపత్రికలో రాయబడింది. కనుక తాను నమ్మాడు, విశ్వసించాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, వాగ్దాన ఫలం పొందుకున్నాడు. ఈ దినాన ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. నా జీవితాల్లో కూడా ఒకవేళ రక్షణ పొందావు, మారు మనసు పొందావు, విశ్వాసిగా ఉన్నావు, అయితే విశ్వాసంలో కొనసాగడానికి ఇబ్బందిగా ఉందా, యేసు వైపు చూడాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. విశ్వాసంలో కొనసాగుతూ వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు నెరవేరట్లేదని బాధలో ఉండి ఓపిక నశిస్తుందా, ప్రభువు నీకు అబ్రహాంను జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాం 25 సంవత్సరాలు తాను చేసిన వాగ్దానం కోసం ఎదురు చూశాడు. మనం కూడా ఎదురు చూడాలని దేవుడు కోరుతున్నాడు. రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే, లేదా ఇంకా విశ్వాసమైన ఆ మెట్టులోనికి నువ్వు రాకపోతే, నువ్వు విశ్వాసంలోనికి రావాలని కోరుతున్నాడు, విశ్వాసంలో కొనసాగాలని కోరుతున్నాడు. అదే విశ్వాసంలో వాగ్దానాల ఫలమును పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయను గాక. నా వీడియో ఆపేసి